ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు దాటడానికి అంతా సిద్ధం చేసేసానని చెప్తుంటే ఏం ఆలోచిస్తూ ఉండిపోయారు? ఒక్క నిమిషం అటుకొస్తాను. అమ్మాయి గారు చెప్పులు చేసి అడిగేయండి. ఆకే కదా, చిరిగితే చిరిగిందిలే. రండి అమ్మాయి గారు. రండి అమ్మాయి గారు. ఆ చెప్పులు తీసినాడు. పున్నమికి తెలివితేటలు బాగానే ఉన్నాయి. రండి అమ్మాయి గారు. చేతులు పెట్టమంటే ఆకులు పెడుతుంది. ఇంటికొస్తావుగా, రా. రండి అమ్మాయి గారు. పున్నమి, నీ తెలివే తెలివి పున్నమి. డబ్బులుంటే ఏమైనా చేయొచ్చని పట్నం పిల్లకు ఇప్పుడైనా బుద్ధి రావాలి. మయూక పున్నమిని టార్గెట్ చేయాలనుకుంటుంది అనుకుంటా. ఇక్కడ అడిగెట్టండి. మయూక జారి పడతావు. అసలే అవి హై హీల్స్. ఆ చెప్పులు తీసినాడు. అరే నీకు చెప్పాను కదా, అయినా చెప్పులు తీయలేదు నువ్వు. నొప్పి. అమ్మాయి గారు చెయ్యి ఇవ్వండి. అమ్మాయి గారు చెయ్యి ఇవ్వండి. పున్నమి చేతులు నీలాంటి వాళ్ళ కాళ్ళెట్టుకోవడానికి కాదు, ఇట సాయం చేయడానికి ఉపయోగపడతాయి. ఎస్, యువర్ కరెక్ట్. అమ్మాయి గారు మీరు చెయ్యి ఇవ్వండి. చెయ్యి ఇవ్వండి. పర్వాలేదు, నేనే లేస్తాను. అయ్యో అమ్మా. అయ్యో బాగైంది. అమ్మా. ఎక్కడో నొప్పి ఉన్నట్టుందే. కాలు బెనికినట్టుంది పృథ్వీ. కారు రిపేర్ వచ్చింది. అబ్బా, కొంచెం బైక్ మీద తీసుకెళ్తావా ప్లీజ్? అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది మయూక. నువ్వేం అనుకోకు. రాజమాత పున్నమని తీసుకొని నన్ను వెళ్ళమని వేరే పని చెప్పారు. అయ్యో, మరి నా సంగతి ఏంటి? నీకు డ్రైవర్తో పాటు ఇంకా బోనస్గా మెకానిక్ కూడా పంపిస్తా. అప్పటి వరకు డోర్ తెరుచుకొని కారులోనే కూర్చో. మళ్ళా అమ్మాయి గారు బురదలో ఎట్ట వెనక్కెళ్తారు వకీల్ సార్? ఇస్తరాకులున్నాయి కదా, ఆకేసుకుంటూ వెళ్ళు. ఓకే పున్నమి, నువ్వురా. అమ్మాయి గారు వస్తాను. అమ్మాయి గారు జాగ్రత్త జాగ్రత్త. పదండి పదండి, పాండే పరా. అబ్బా, ఓయో, అమ్మో, నా కాలు ఇరికినట్టుంది. దేవుడా. శివదేవ జాబిల్లి జాబిల్లి అని కలవరించడం ఎక్కువైపోయింది పృథ్వీ. జాబిల్లి, 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 అమ్మా జాబిల్లి, వచ్చేసావా? వచ్చేస్తున్నాను. మజ్జిగ తాగండి. తాగుతాను. లేవు. ఏమ్మా నిలబడ్డావు? దా కూర్చో. నా జాబిల్లి వచ్చేసింది. తాగండి. తానా? తాతాను. గమనించావా పృథ్వీ?
పున్నమిని చూడగానే శివదేవ కలవరింత కూడా ఆగిపోయింది. పున్నమినే తన కూతురు అనుకుంటున్నారా అనుకుంటా. జాబిల్లి తాగేశాను. నా బంగారు తల్లి. పడుకోండి అయ్యగారు. జాబిల్లి. ఆ, ఇక పడుకోండి అయ్యగారు. పడుకుంటానమ్మా. పడుకోండి. మరి నువ్వు ఇక్కడే ఉంటావు కదా. పడుకోండి. నాను కూడా ఈయనే ఉంటాను, సరేనా? పడుకుంటానమ్మా. పడుకోండి. నువ్వు ఇక్కడే ఉండు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. అమ్మ పున్నమి, నా కొడుకు అనారోగ్యాన్ని ఏ డాక్టరు నయం చేయలేకపోయాడు. నిన్ను చూస్తుంటే నువ్వే వాడికి ఔషధం అవుతావనిపిస్తుంది. పున్నమి, ఇక మీదట శివదేవ బాగోగులు నువ్వే చూసుకుంటావా అమ్మా? అమ్మగారు, అది రాజమాత మయూకాకి అసిస్టెంట్గా ఉండాలి కదా అని ఏడ్చారు. ఏమ్మా, నువ్వే ఉండాలా? ఇంకొకిద్దరిని దగ్గర పెట్టుకోమను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.